హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ టీఆర్ఎస్గా అధికారంలోకి వచ్చిన రెండోసారి తర్వాత కూడా మూడోసారి ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లిపోవాలని చెప్పి దాన్ని టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్గా నామకరణం చేయటం, ఆ తర్వాత పార్టీలో జరిగినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోవడం. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దాంట్లో కవిత హస్తం ఉంది అంటూ కవితని జైల్లో వేయడం, జైల్లో పెట్టిన తర్వాత దాదాపుగా 4 నెలల పాటు ఆవిడ తిహార్ జైలుకి పరిమితం అయిపోవడం. ఆఫ్టర్ దట్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వస్తుందనుకున్న రీతిలో ఆవిడ బయటకు వచ్చిన తర్వాత పార్టీ నేతల నుంచి ఆవిడకి మద్దతు రాకపోవడం, జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా ఆవిడ మీటింగులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారితో సమావేశాలు నిర్వహించడం, గత కొంతకాలంగా దాదాపు ఒక 2 వారాల నుంచి వస్తున్నటువంటి వార్తలు చూసుకుంటుంటే కవిత తెలంగాణ రాష్ట్రంలో మరొక పార్టీ పెట్టబోతుందనేటువంటి వస్తున్నటువంటి వార్తలు. ఈ వార్తలకి రీసెంట్గా ఆవిడ పేరుతో రిలీజ్ అయినటువంటి ఒక లెటర్, గతంలో కేసీఆర్ గారికి ఆవిడ బాధ చెప్పుకుంటూనో లేదంటే ఆవిడ ఇబ్బందులు చెప్పుకుంటూనో ఆవిడ జరుగుతున్నటువంటి అవమానాలు చెప్పుకుంటూనో ఒక లెటరు కేసీఆర్ గారికి రాయటం జరిగింది అనేటువంటిది కూడా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రీసెంట్గా ఆ లెటర్ బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత నిజమేనా కేసీఆర్ గారి కుటుంబం 2 ముక్కలు కాబోతుందా, తెలంగాణలో మరో పార్టీ రాబోతుందా అనేటువంటి ఊహాగానాలకు తెరలేసినటువంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికంటే ముందు భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, కవిత మరో పార్టీ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఒకవేళ పార్టీ పెడితే కేసీఆర్ గారి లాగా కావచ్చు, లేదంటే ఆ తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి హరీష్ రావు గారు లేదంటే కేటీఆర్ గారు వారి తరహాలో కవిత నెట్టుకు రాగలిగినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేదంటే పార్టీలో ఆవిడకు ఉన్నాయా, రాజకీయంగా అంత బలంగా కవిత ఎదిగిందా? ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం చెప్తారు సార్? ఒక పెద్ద అంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కేసీఆర్ గారికి కవిత గారు లెటర్ రాయడం వాస్తవమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇంతవరకు నోరెప్పకపోవడం, ఈ మధ్య గత వారం రోజులుగా చూసుకుంటే 2 సార్లు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళారు. హరీష్ రావు గారిని స్వయంగా కలిశారు, ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా. దానికి బాగా హైప్ వచ్చింది. ఎందుకంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఈటెల రాజేంద్ర గారు బయటకు వచ్చాక నెక్స్ట్ వీకెండ్లోనూ ఈయనే వస్తాడు హరీష్ రావు గారే, లేకపోతే వెన్నుపోటు పొడుస్తాడనో లేకపోతే ఇంకోటనో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. సో అవేమి జరగలేదు, కానీ కేటీఆర్ గారికి పట్టాభిషేకం చేస్తారన్న దానికి హరీష్ రావు గారు కొంచెం వ్యతిరేకం. మొదటి నుంచి హరీష్ రావు గారు ఉన్నారు పార్టీలో. కేటీఆర్ గారు హరీష్ రావు గారు బయటికి రావాలి, ఆ టైంలో ఈటెల గారి మీద వేటు పడింది. అసలు మధ్యలో టీఆర్ఎస్ పెట్టినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమో అమెరికాలో చదువుకున్నాడు, మొత్తం అంతా అయిపోయి ఈయన వచ్చాడు, కష్టపడిందంతా మేము అన్న భావంలో కొంతమంది వచ్చారు. ఒక్కొక్కళ్ళు బయటికి రావడం, కేసీఆర్ గారు అన్న కూతురు కూడా రమ్యారావు గారు కూడా బయటికి రావడం, ఈయన బయటికి రావడం, నెక్స్ట్ హరీష్ రావు గారు అనుకున్నారు. ఏ కారణం చేత అలాగా పడింది. ప్రారంభంలో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నారు. అంటే ఆయన లాంటి ప్రధానమంత్రి ఇంకోళ్ళు లేడని చెప్పి ఆయన, అక్కడేమో ప్రధానమంత్రి గారు ఏమో అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, కేసీఆర్ గారు హయాంలో హైదరాబాద్ దూసుకుపోతుంది అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటి నుంచి అన్ని చేసుకున్నారు. సో సెకండ్ టైం వచ్చేటప్పటికి కేసీఆర్ గారికి అంతా నేనే ఇంకా నాకు ఇంకా తిరిగే లేదు, అసలు పార్టీలే లేదు, నన్ను బేస్ చేసుకుని బీజేపీ అన్న ఎక్కువ టికెట్లు సంపాదించడానికి ట్రై చేస్తుందేమని ఆయనకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి బీజేపీ తోటి బాగా వైరం పెట్టుకున్నాడు. అంటే బీజేపీతో వైరం పెట్టుకుంటే ఎలాగవుతుందో చాలా మందికి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు తెలుసు తీవ్రంగా. ఆ రకమైన పరిస్థితులు ఇక్కడ ఎదురయ్యాయి. గవర్నర్ గారితో లొల్లి, గవర్నర్ గారితో చాలా ఇబ్బందులు పడి ఆవిడ మహిళ అవ్వడం, ఆ మహిళని ఇబ్బంది పెట్టడంతో ప్రజల్లో నెగిటివిటీ వచ్చింది. రెండోది లిక్కర్ స్కామ్ను బయటకు తీశారు. లిక్కర్ స్కామ్ను బయటకు తీసి కవితది పాత్ర ఉందని చెప్పి కవిత గారిని అరెస్ట్ చేయించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి.
సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం పడిపోవడం, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, ఉమ్, అక్కడి నుంచి అరెస్ట్ అయిన ఆవిడకి కొంత ఉంటుంది కదా భయం అన్నది. ఓకే. ఈ అరెస్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి, అంటే భయమా లేదా పవర్ మన చేతిలో అదే ఉండాలన్న ఇదా? ఈ పడిపోయిన దగ్గర నుంచి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది. కేసీఆర్ గారు ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడలేదు అవును. ఈ రోజు వరకు. అవును. సో దాంతో ఆవిడ కొంచెం సీరియస్ గానే ఉంది మ్యాటర్. అంటే ఇంత చేసిన మళ్ళీ బీజేపీని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా. సపోర్ట్ చేసినందుకే కదా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చింది అసలు ఫస్ట్. సో ఈ కారణం చేత ఏదో రోజున రావాల్సి వచ్చింది. జనరల్ గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుండి బయటకు తీసుకొచ్చింది అన్నట్టుగా సపోర్ట్ చేయడం వల్ల, ఎలాగంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఏదో రోజు బయటకు వస్తారు, కామన్ గా రావాల్సిందే. బయటకు వస్తారు. బయటకు వచ్చాక మా వాళ్ళే బయటకు వచ్చిందంటే ఓకే, అది వాళ్ళకి తెలుసు కదా. దాని మీద అంతవరకు అరెస్ట్ కాకముందు వరకు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని ఒక రేంజ్ లో ఆడుకున్న ఆయన, ప్రభుత్వం పడిపోగానే భారతీయ జనతా పార్టీతో మాట్లాడలేదు సార్ కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిస్తేనే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించలేము అనేటువంటి పరిస్థితికి వచ్చి భారతీయ జనతా పార్టీ తోటి మంతనాలు ఏమైనా జరుపుతున్నారా ఓకే అన్నట్టు భావం జనాల్లో కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈవిడ కొంతమందిని కలవడం, చాలా మంది బిఆర్ఎస్ నేతల్ని, చాలా మంది బిఆర్ఎస్ వాళ్ళు వెళ్తూ ఉండడం, అంటే ప్రాథమిక శ్రేణి నేతలను ద్వితీయ శ్రేణి నేతలందరినీ ఈవిడ వెంట పెట్టుకుంటూ ఉండడం. అదనంగా చెప్పినప్పుడల్లా పార్టీలో కొన్ని పరిస్థితులు మారాలని చెప్పి ఈ రకంగా చేయడం, ఇవన్నీ కూడా కొంచెం దోహదపడ్డాయి. కవిత గారు లెటర్ రాశారు అనడానికి. ఓకే. అందులో కేటీఆర్ గారికి ఈయన ముహూర్తం పెట్టాడు నెక్స్ట్ ఎలక్షన్ లో, కేటీఆర్ గారికి ముందే ఇచ్చుంటే ఈ రకంగా జరిగేది కాదు, కేటీఆర్ గారికి పట్టాభిషేకం చేసి ఈసారి ఎలక్షన్కి వెళ్ళాలి అనేటువంటి విషయం వస్తుంది. ఓకే. జనరల్ గా సహజంగానే గత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైంది, జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఎక్కడ ఆస్తుల తగాదాలు వచ్చినా పర్లేదు, కానీ పదవుల పంపకంలో మటుకు తేడా వస్తే ఎవరు ఊరుకోరు. ఎవడు కాదనుకుంటాడు ఆర్ట్ సీట్ మేము రావాలి. కొంచెం అసంతృప్తి వరకు హరీష్ రావు గారితో ఎలాగ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా రాదని తెలిసి భారతీయ జనతా పార్టీతో చెలిమి కడుతున్నారా, మమ్మల్ని కాదన్నట్టు బీజేపీని నమ్మడానికి వీల్లేదని చెప్పి కూడా ఒక స్ట్రాంగ్ లెటర్ రాసింది. ఓకే. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కేసీఆర్ గారు లాంటి ఇంజనీర్ ప్రపంచంలోనే లేడు అన్నట్టుగా మాట్లాడారు, పెద్ద ఇంజనీర్ అన్నట్టుగా భారతదేశంలో. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇప్పుడు రేపు ఎల్లుండో ఎంక్వైరీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కూడా కొంచెం కాలు బ్రేక్ అవడం, ఎక్కువ సమయం రెస్ట్ తీసుకుంటుండడం, చాలా వరకు బయటకు రాకపోవడం. ఆయన వరకు ఉంటే పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎలక్షన్కి 2028లో ఎలక్షన్కి కేసీఆర్ గారు చేస్తారా లేకపోతే కేటీఆర్ గారు చేస్తారా? ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే కేసీఆర్ గారు ఇదివరకు అంత వేగంగా కనపడలేదు, ఎక్కడ రావట్లేదు బయటికి. కేటీఆర్ గారు తిరుగుతారు, దీన్ని సాధించలేకపోతున్నారు. దీనికి మరొక రంగం తెరతీసిందా అన్నట్టుగా ఖచ్చితంగా లెటర్ రాశారని అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే ఆవిడ ఎక్కడా ఖండించలేదు. ఆవిడ పెట్టే మీటింగ్లు కానీ, భారతీయ జనతా పార్టీ మీద అసంతృప్తి వెలగక్కడం కానీ, భారతీయ జనతా పార్టీని కేసీఆర్ గారు అంత నమ్మడం అన్నది ఈవిడికి రుచించలేదు. ఓకే. ఇప్పుడు ఎంత జరిగిపోయి అరెస్ట్ అయ్యాక ఆయన్ని ఎక్కడైనా అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వాళ్ళతో కాలబేరానికి వస్తున్నాడా అన్న భావం. ఓకే. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తే ఉంటుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉంటున్నారా, మా గొంతు కోసేస్తారా అన్నటువంటి భావం అయితే ఆవిడలో వ్యక్తమైంది. సో దానికి తగ్గట్టుగా చాలా చాలా పరిణామాలు ఆవిడ గతంలో కలవడం, ఇవన్నీ కూడా నాయకుల్ని మీటింగ్ పెట్టుకుంటుండడం. ఆవిడ కూడా అరెస్ట్ నుంచి బయటకు వచ్చాక చాలా కాలం పాటు సైలెంట్ అయిపోయారు. అవును. తర్వాత జాగృతి కమిటీని యాక్టివేట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులను కలుస్తూ చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఎందుకంటే 2027లో బహుశా ఎలక్షన్స్ రావచ్చు అనేటువంటి టాక్ కూడా ఉంది. ఈ టాక్ ఉన్న టైంలో ఒక లెటర్ రాసినట్టుగా, అంటే వ్యతిరేకత ఉన్నట్టుగా ప్రజల్లోకి లీక్ చేయడం చేశారా అన్నటువంటి భావన అయితే ఉంది. అంటే ఓవరాల్ గా ఆ లెటర్ కేసీఆర్ గారికి చేరుంటే మేబీ
ఇప్పుడు సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అవుతుంది, అది అందరికీ తెలిసింది లెటర్ రాశారు అనేటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఒక 1 వీక్ బిఫోరే కేసీఆర్ గారికి లెటర్ రాసి ఉంటే ఇప్పటివరకు కేసీఆర్ గారు కూడా దాని మీద ఎందుకు స్పందించలేదు? స్పందించాల్సిన అవసరం లేదా? లేదంటే అది పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. పార్టీలో కేసీఆర్ గారి పట్ల అసంతృప్తి ఉంది. కొంతమంది ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని అయితే సమర్థిస్తారు తప్ప కేటీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థించేలా లేరు. ఇప్పుడు సమఉజ్జీగా ఉండేటువంటి హరీష్ రావు గారులో అసంతృప్తి ఉందన్నది ఎప్పటి నుంచో పత్రికలు చెప్తున్నాయి. ఓకే. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు లెటర్ రాసి ఉంటే మీరంటే ఈ వారం రోజుల క్రితంలోనే కదా మరి కేటీఆర్ గారు వెళ్ళి హరీష్ రావు గారిని కలవడం, ఇంటికి వెళ్ళి మరి ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు చాలా సార్లు కలిసి ఉండొచ్చు. ఈ అయిపోయిందా? లేదు కదా. ఇప్పుడే ఎందుకు ప్రాధాన్యత? దాని తర్వాత ఈ లెటర్ బయటపడడం, ఆవిడ ఏమైనా ఎక్కడైనా ఖండించారా? ఆవిడ లెటర్ మాకు అలాంటివి రాయలేదని కేసీఆర్ గారు ఏమైనా చెప్పారా? కానీ నేను కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేశాను, ఏంది పరిస్థితి నిజమేనా అని ఫోన్ చేసి వాళ్ళతో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట్లాడిందంటే అదంతా ఫేక్ న్యూస్, అలాంటిది ఏం లేదు అని. ఇప్పుడు ఒకటండి, ఈవిడ లెటర్ రాశారు, లెటర్ అక్కడికి వెళ్ళింది. ఈవిడ ఎవరికి పడితే వాళ్ళకి లెటర్ ఎవరు కదా, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళంతా ఫేక్ న్యూస్ అనుకుని ఉంటారు. అది వాళ్ళ ఫ్యామిలీ అంతర్గత వ్యవహారం లక్కీగా బయటకు వచ్చింది. ఆవిడ తన అసంతృప్తిని బయట పెట్టారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏం జరిగిందండి, షర్మిల గారు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఇది వాళ్ళ ఫ్యామిలీ అంతర్గత విషయం లక్కీగా బయటకు వచ్చింది అనుకున్నప్పుడు లక్కీగా దాన్ని బయటికి వదలాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటారు? అయితే ఒకటి కవిత గారి దగ్గర నుంచి రావాలి, లేదు రెండు కేసీఆర్ గారి దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు కవిత గారి వైపు నుంచి లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటు సైడ్ నుంచి మా ప్రభుత్వం మీద మాకే వ్యతిరేకంగా మా కూతురు మాట్లాడుతున్నటువంటి భావన చెప్పుకోరు కదా వాళ్ళు. ఇటు సైడ్ నుంచే ప్రణాళిక ప్రకారం జనరల్ గా ఏమైనా ఉందంటే ఆవిడ లెటర్ రాసిన తర్వాత వీళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా, చర్చలు ఏమైనా జరుగుతాయా? తండ్రి కూతుర్ల అనుబంధం కాబట్టి డైరెక్ట్ గా చెప్పచ్చు. ఫోన్ లెటర్ ద్వారా చెప్పక్కర్లేదు. లెటర్ ద్వారా చెప్పారంటే సమరమే అని అర్థం. ఓకే. ఇప్పుడు సమరమే లెటర్ ద్వారా అంటే పబ్లిక్ కి తర్వాత రిలీజ్ చేయడం. ఇప్పుడు మధ్యలో ఉండే వాళ్ళు ఎవరు సపోర్టర్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరు ఫాలోయర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు లెటర్ రాయలేదు, వాళ్ళు లెటర్ రాశారు నీళ్ళు. కానీ కేసీఆర్ గారు చెప్పాలి కదా, అందుకున్న అలాంటి లెటర్ రాయలేదు ఫేక్ అని చెప్పాలా, లేకపోతే కేటీఆర్ గారు చెప్పాలా, నేను అలాంటి లెటర్ రాయలేదు కవిత గారు చెప్పాలి. ఇవి వీళ్ళు ముగ్గురు సైలెంట్ గా ఉండడంతో ఆ లెటర్ అన్నా వాస్తవమేమో అన్నట్టుగా జనాలు అనుకుంటున్నారు. అదైతే మటుకు మరొక పార్టీకి మరొక సిద్ధమవుతారా అన్నటువంటి భావన కూడా వస్తుంది. ఒకవేళ అదే నిజమై ఉండి ఒకవేళ మరొక పార్టీ వచ్చింది అంటే కవిత గారు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, పార్టీని ఏ విధంగా నడిపించుకునే అవకాశం ఉంది? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని కాదనుకొని పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే అదే తెలంగాణలో గతంలో ఇంతకుముందు మీరు అన్నట్లుగానే వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించి చూసాం. అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగదా, అది లేదు పదవి కోసం తగదా, ఏదేమైనా సరే నేను పక్క రాష్ట్రానికి వచ్చాను, నా రాష్ట్రం ఇదే అని చెప్పి ఇక్కడ పార్టీ పెట్టుకున్నారు. అటువంటి పరిస్థితులే కవిత గారికి మళ్ళీ ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయా? కాదండి, ఇక్కడ స్వభావం, ఇక్కడ పరిస్థితులు వేరండి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది. ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ, ఉద్యమకారులు అని చెప్పుకొని పైకి వచ్చారు. తెలంగాణకి మేమే వచ్చామని చెప్పుకొని పైకి వచ్చారు. దానికి టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఆంధ్ర వాళ్ళు మీరు ఎక్కడికైనా పొండని చెప్పి ఒక సెంటిమెంట్ రైజ్ చేశారు. మేము తెలంగాణ తేవాలనే మేమే, రావాలనే మేమే, కొట్టుకొచ్చేది మేమే, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. తీరా చేసి వచ్చాక సెకండ్ టైం ప్రపంచ దేశానికి ప్రధాని అవ్వాలన్నటువంటి ఒక భావన ఆయనకి కలిగింది. మోడీకి ఎగెనిస్ట్ గా వేరే కూటమిని కడతానని చెప్పి ఆయన దాన్ని బీఆర్ఎస్ కింద మార్చారు, భారతీయ రాష్ట్ర సమితి కింద. ఎప్పుడైతే బీఆర్ఎస్ కింద మార్చారో ప్రజల్లో విశ్వసనీయత. ఎందుకంటే ఈరోజు ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పుంజుకున్నాయి. ఎందుకంటే ప్రజల్ని మోసం చేశాడు, తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పి ఈరోజు తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి బీఆర్ఎస్ కింద మార్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి రాష్ట్రాన్ని ఇక్కడ కప్పచెప్దామని. ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకుని కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడం ఎలాగవుతుంది? కొంతమంది ఆయన నెగదోశారు ఆ టైంలో, మేమందరం జట్టు కడతామని, నువ్వే ప్రధానమంత్రి అవ్వచ్చని చెప్పి. గతంలో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఏకే గుజరాల్ గారు, దేవగౌడ్ గారు, వీళ్ళందరూ ఎలాగే తక్కువ వచ్చిన ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి కానీ ఉంటే నేనే అవ్వచ్చు అనేటువంటి భావం.
ఆయన క్యాల్కులేషన్ తగ్గట్టుగానే నిజంగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఉమ్, కొంత సంకీర్ణ ప్రభుత్వంతో గెలుస్తుంది అవును. కదా. అవును. అటువంటి పరిస్థితుల్లో ఈయన సక్సెస్ అయితే ఉమ్, మహారాష్ట్రలో పెట్టారు, మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టారు, అవును. ఇవన్నీ. కానీ ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఏంటంటే సెంటిమెంట్కి ఇది ఈయన రేచిన సెంటిమెంట్ వల్లే ఆంధ్ర వాళ్ళు మీరు పొండే అక్కడ పొండే ఇక్కడ పొండే అని చెప్పారు. ఉమ్, అలాంటిది తెలంగాణ అనే పదమే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టారు. ఈ రకంగా చేస్తా ఉంటే ఉట్టికి ఎగరలేనమ్మా ఎలాగ ఎగిరింది అన్నటువంటి సామెతను బేస్ చేసుకుని కాంగ్రెస్ బీజేపీ కూడా ఉమ్, ఈ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. ఓకే. ఈ నిజంగా వజ్రగాడు కాదు, ప్రజలను మోసం చేస్తూ ప్రజల్లోకి ఎక్కింది. ఉమ్, సో విశ్వసనీయతను కోల్పోయింది. ఇప్పటి వరకు ఆ తర్వాత ఆయన కాలు విరగడం, తర్వాత ఇంటికే మంచానికే పరిమితమై ఇంటిదే కూర్చుండిపోవడం, అసెంబ్లీకి కూడా సరిగా రాకపోవడం, ఇవన్నీ కారణాలతోటి బీఆర్ఎస్ పుంజుకుంటుందా అనేటువంటి భావన ఒకటి వచ్చింది. ఉమ్, బీఆర్ఎస్ పుంజుకోకపోతే వీళ్ళ భవిష్యత్ ఏంటి? కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు, నెంబర్ 2 ఎవరు? ఉమ్, కేటీఆర్ గారే అవుతారు. ఉమ్, ఈ కేటీఆర్ గారు అవడం వీళ్ళకి కొంచెం రుచించలేదు. ఎవడు కాదంటాడు, పదవి ఎవడు కాదనుకుంటాడు. ఉమ్, అందువల్ల ఏంటంటే ఆ ప్రయత్నంలో భాగంగా ఇంకా మాకు రాదు అని ఒక నిశ్చయించుకున్నాక ఇక్కడ ప్రజల్లో బీఆర్ఎస్ కింద ఉంటే ఈ జరగదన్న ఉద్దేశంతో వీళ్ళు వేరే పార్టీ పెట్టడానికి సమాయత్తం అవుతున్నారా? ఓకే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ గారు వెళ్ళి హరీష్ రావు గారిని కలిసి ఏమైనా చర్చలు ఏమైనా జరిపారా ఉమ్, అన్నటువంటి విషయాలు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓకే. రైట్ సార్, చూద్దాం రాబో రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది. అసలు ఆ లెటర్ ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నట్లుగా అది నిజంగా ఫేక్ వార్త, లేదు నిజంగా దాంట్లో వాస్తవాలు ఉంటే మరొక పార్టీ రాష్ట్రంలో రాబోతుందా, ఒకవేళ వస్తే అధికారమే చీలుస్తుందా, లేదంటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చేంతగా పార్టీ ముందుకెళ్తుందా అనేది కాలమే దానికి సమాధానం చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇదండి కవిత గారి పేరుతో లెటర్ రాశారు అనేటువంటి వార్తలకు సంబంధించి హనుమత్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది ఈనాటి మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.